కడపలో ఇన్ఛార్జ్ మంత్రి సవిత పర్యటించారు. జిల్లాలోని 7 పరిశ్రమల యూనిట్లకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. వచ్చే సంవత్సరంలోగా ఆయా పార్కుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చి స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యూనిట్లు నెలకొల్పుకునే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. గతంలో మనం పెన్షన్ల పండుగ చేసాం, తల్లికి వందనం పండుగ చేసాం, అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగా మనం సక్సెస్ఫుల్గా పనిచేసాం. సంక్షేమ పథకాలే కాదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టిస్తానే ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు రూపకల్పన చేయాలి. వారి భవిష్యత్తు బాగుండాలంటే మరి పరిశ్రమలు రావాలని గ్రహించిన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయనే విషయం తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు మరి విశాఖలో వైజాగ్లో సిసిఐ సమ్మిట్ జరుగుతూ ఉంది. 14-15 తారీఖుల మరి ఎంఓయూలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ సుమారుగా 410 కంపెనీలు అదేవిధంగా పెట్టుబడులు సుమారుగా 10 లక్షల కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ